ఉద్యోగులకు ఆరోగ్య పథకం నేటి నుంచి అమలట. 2 రోజుల్లో ట్రస్ట్ ఏర్పాటు, వారంలో మార్గదర్శకాలు విడుదల. ఉద్యోగ సంఘాలతో చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు సమావేశం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులకు మంగళవారం నుంచి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు స్పష్టం చేశారు. హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉద్యోగ సంఘాలకు తెలిపారు. 2 రోజుల్లో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని, వారం రోజుల్లోగా విధి విధానాలు ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే బేసిక్ నుంచి అంటే వాళ్ళ మూల వేతనం నుంచి 1.5% కోత విధించడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు, ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు, పెన్షన్దారులు కానీ ఇక్కడ విషయం ఏంట మాట్లాడదాం. ఏడున్నాయో ఈ పేపర్లు అసలు సంబంధం లేకుండా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు, ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ట్రస్టు స్వయం ప్రతిపత్తితో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిరట. స్వయం ప్రతిపత్తితో పారదర్శకంగా సేవలు అందిస్తుంది. ట్రస్ట్ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి అందులో ప్రభుత్వ ఉద్యోగుల వాటాలు జమ చేయబోతున్నట్టుగా వివరించారు. ట్రస్ట్ నిర్వహణ, సేవలు, ఫిర్యాదుల వ్యవస్థ తదితర అంశాలపైన ఉద్యోగులు సూచనలు చేశారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బెనహర్ మహేష్, దానకిషోర్, ప్రధాన కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా వీళ్ళంతా పాల్గొన్నారట. 2-3 రోజుల్లో కమిటీ ఏర్పాటు చేస్తారట. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, పర్యవేక్షణ కోసం 2-3 రోజుల్లో ప్రత్యేక ఈహెచ్ఎస్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపిందని మారంగ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి, ఐకాసా చైర్మన్ అండ్ ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. సకాలంలో వైద్య సేవలు అందించేందుకే ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% కోత విధించినట్లు సీఎస్ తెలిపారు. అయితే భార్యాభర్త ఉద్యోగులుగా ఉంటే ఒకరి వేతనం నుంచే కోత విధించాలని, పోలీస్, ఎక్సైజ్ శాఖల్లో వేరువేరు పేర్లతో ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్నారని, ప్రస్తుత ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో మినహాయింపు ఇస్తారా అని జేఏసీ ప్రశ్నించింది. ఆయుష్ ఆసుపత్రుల్లో అవకాశం కల్పించాలని, కుటుంబ సభ్యులను పరిగణించే క్రమంలో సోదరులను కూడా అనుమతించాలని, దంపతుల్లో ఒకరు ఉద్యోగి, ఒక పెన్షన్దారుగా ఉంటే ఎవరి వేతనం నుంచి కోత ఉంటుందో స్పష్టం చేయాలని, ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలకు అవకాశం కల్పించాలని, అలాగే ఇతర రాష్ట్రాల్లో చికిత్సకు అనుమతిస్తారా లేదా స్పష్టత ఇవ్వాలని, ఈ చికిత్స ప్యాకేజీ పరిమితి ఎంతో తెలపాలి అని కోరారు. టీఎస్యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావర్ రవి, వెంకట్ ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండా వేతనాల కోత విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ నుంచి 1.5% అంటే వాళ్ళ బేసిక్లో 1.5% కట్ చేసి మిగతాది ప్రభుత్వం భరించి ఈ హెల్త్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుందట. ఈ ఈహెచ్ఎస్ అనేది గతంలో కూడా ఉండే కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో. ఈహెచ్ఎస్తో పాటు జేహెచ్ఎస్ అని కూడా పెట్టిండు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లాగానే జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని. ఇప్పుడు ఏ స్కీమ్ అయినా ఇంప్లిమెంట్ చేయడము, స్టార్ట్ చేయడము చాలా గొప్పగానే ఉంటుంది. కానీ దాన్ని కంటిన్యూ చేయాలి అంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ హాస్పిటల్కి నిధులు విడుదల చేయాలి. ఆరోగ్యశ్రీ పెట్టిరు, గొప్పగానే ఉంది. తర్వాత ఈ హాస్పిటళ్ళకి బకాయిలు ఇవన్నింటితో కొన్ని హాస్పిటల్స్ అందులోంచి బయటకు వచ్చినాయి. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంలో హాస్పిటల్స్ వైద్యాన్ని నిరాకరిస్తాయి. ఇప్పుడు ఆరంభం కాదు మనకు కావాల్సింది, దాని యొక్క ఫాలోఅప్ కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లేది ఎంత గొప్పగా ఉంటుంది అన్న దాని మీద ఇది శభాషణ అనాల. ఏ రోజుకి ఆ రోజే, ఇది ఏ నెలకు ఆ నెలే, ఏ రోజుకి ఆ రోజే. మీరు ఏ నెల అయినా సరైన డబ్బులు హాస్పిటల్కి ఇవ్వకపోతే అట్లే ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ అట్లే ఉంటుంది, ఆ పథకం కూడా ఖతమైపోతుంది. ఈహెచ్ఎస్ అనేది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిండు ఇట్లనే. తాను చాలా పెద్దగా చేసిండు. జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ అని కార్డు ఇచ్చిండు. అంత గంగలు కలిసిపోయినాయి అన్నీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఎంప్లాయీస్ నుంచి కూడా ఎంతో కొంత అమౌంట్ కట్ అయితేనే వాళ్ళకి కొంత భయం ఉంటుంది. కాకపోతే అది ఎంత కట్ అవ్వాలనే దాని మీద పెట్టండి, కానీ ఎంతో కొంత కట్ అవ్వడమే బెటర్ నన్ను అడిగితే. లేకపోతే ఆ భయం ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? ఇది ఫ్రీ స్కీమ్ అన్నట్టుగా మనం అసలు డిమాండ్ చేయాలి. ఇంకా అవసరమైంది మనం ఎంతో కొంత అమౌంట్ మనం ఇవ్వడం ద్వారా మనం డిమాండ్ చేయడానికి, మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది. మా డబ్బులు తీసుకొని మాకెందుకు అందించట్లేదని ఒక లైన్ దగ్గర మనం గట్టిగా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. సో అది ఎంత అనేది దాని మీద, అది 1.5 కాకపోతే 1%, ఇంకెంత పర్సెంటేజో ఎంతో కొంత అయితే మన వైపు అంటే ఉద్యోగుల వైపు నుంచి కూడా ఆ ప్రీమియం డబ్బులు చెల్లించే అవకాశం ఉన్నప్పుడు ఆ రకంగానే ఉంచడానికి పరిస్థితి తీసుకురండి. అస్సలు లేకుండా అని అంటే ఇక గవర్నమెంట్స్ దీన్ని ఎప్పుడో ఒకసారి ఎత్తేస్తాయి. సో ఇందులో చాలా ఉన్నాయి. ఇప్పుడు 2 ఎంప్లాయీస్ ఉంటే ఎట్లా, భార్యాభర్త ఎంప్లాయీస్ ఉంటే మరి 2 నుంచి కట్ అవుతుందా,
ఒకే ఇంట్లో ఒక ఎంప్లాయ్ ఒక పెన్షనర్ ఉన్నారు అనుకోండి, తండ్రి పెన్షనరు, కొడుకు ఎంప్లాయ్ అనుకోండి, మరి ఎవరి నుంచి కట్ చేస్తారు? మిగతా స్టేట్స్కి వెళ్తే వేరే రాష్ట్రాల్లో సడన్గా ఏమైనా జరిగితే వెళ్ళినప్పుడు అక్కడే మన హాస్పిటల్లో అవకాశం ఉందా? రకరకాల క్వశ్చన్స్ ఏవో జేఏసీ వాళ్ళు రేజ్ చేస్తున్నారు. ఇవి స్టార్టింగ్ గొప్పగానే కనబడతాయి, కానీ దాన్ని కంటిన్యూ చేయాలి కదా. ఒక్క నెల పైసలు ఆపితే కథమేనా పథకం.